హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియోలో దావీదు జీవితం పార్ట్ 5 సమూయేలు 2 సమూయేలు 13వ అధ్యాయం నుండి 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం వరకు క్లియర్గా చూద్దాము. ఎందుకంటే దావీదు గురించి అక్కడి వరకు ఉంది. అలానే దావీదు జీవితం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీలో ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. యోవాబు రబ్బా అనే అమ్మోనియల పట్టణం మీద యుద్ధం చేసి రాజనగరిని పట్టుకుంటాడు. దావీదు దగ్గరికి యోవాబు దూతలను పంపి రబ్బా మీద యుద్ధం చేసి పట్టణం పట్టుకున్నాను. నేను పట్టణానికి నా పేరు పెట్టుకోకుండా ఉండాలంటే నీ సేవకులను సమకూర్చి యుద్ధానికి పంపించమని చెప్తాడు. అలా దావీదు తన సేవకులతో యుద్ధం చేయడానికి వస్తాడు. దావీదు వారి మీద విజయం సాధించి అమ్మోనియల రాజు కిరీటం ధరింపజేసి వారు యుద్ధం చేయించి యెరూషలేంకి వచ్చారు. తర్వాత దావీదు కుమారుడైన అబ్షాలోముకి అందమైన చెల్లి ఉంది. ఆమె పేరు తామారు. దావీదు కుమారుడైన అమ్నోను అతని చెల్లిని మోహించాడు. అతనిలోకి పాపం ప్రవేశించింది. అమ్నోను తామారు గురించి ఆలోచిస్తూ చిక్కిపోతున్నాడు. అయితే అమ్నోనుకి యెహోనాదాబు అనే స్నేహితుడు ఒకడున్నాడు. యెహోనాదాబు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. ఈ యెహోనాదాబు బహు కపటం కలవాడు. అయితే యెహోనాదాబు అసలు విషయం తెలుసుకుంటాడు. యెహోనాదాబు మంచివాడు కాదు కాబట్టి చెడ్డ ఆలోచనలతో ఉన్నవాడు. అమ్నోనికి ఒక ఉపాయం చెప్తాడు. మంచిగా కాకుండా చెడ్డ ఉపాయాలు చెప్తాడు. నువ్వు రోగువయ్యుండు, అంటే రోగిలా వేషం వేసుకొని నీ మంచం మీద పడుకొని ఉండు. నీ తండ్రి నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు తామారుని నీ కోసం భోజనం తెమ్మని చెప్పమని చెప్తాడు. అలా దావీదు అమ్నోని చూడ్డానికి వచ్చినప్పుడు యెహోనాదాబు చేసిన ఉపాయం తామారుని భోజనం తెమ్మని దావీదు రాజుకు చెప్తాడు. అలా తామారు భోజనం సిద్ధపరిచి తన అన్నయ్య అయిన అమ్నోన్ దగ్గరకు వస్తుంది. అమ్నోన్ దగ్గర ఉన్న పనివారిని అందరినీ బయటికి పంపిస్తాడు. తామారు ఎంత వద్దన్న బలవంతం చేసి క్షీణిస్తాడు, అంటే ఆమెతో పాపం చేస్తాడు. ఆమెతో పాపం చేసిన తర్వాత ఆమె మీద మరింత ద్వేషం పుట్టింది. ఆమెను ద్వేషించి బయటకు పంపించేస్తాడు. అయితే ఈ విషయం అబ్షాలోముకు తెలుస్తుంది. తామారు అబ్షాలోము ఇంటి దగ్గర ఉంటుంది. అయితే అబ్షాలోము తన అన్నయ్యన అమ్నోను విషయంలో పగ పెంచుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. దావీదుకు ఈ విషయం తెలుస్తుంది. బహురౌద్రం, అంటే అమ్నోను మీద బాగా కోపం వస్తుంది. ఈ విషయం గురించి 2 సంవత్సరాల వరకు ఏం మాట్లాడలేదు ఎవరూ కూడా. కానీ 2 సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిమునకు సమీపంలో ఉన్న బయల్హాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది. అబ్షాలోము రాజకుమారులందరినీ పిలిపించి విందుకు ఆహ్వానించగా దావీదు రాలేక అబ్షాలోమును ఆశీర్వదించి పంపాడు. రాజకుమారులందరూ విందుకొస్తారు. అప్పుడు అమ్నోను మత్తుడై ఉన్నప్పుడు అబ్షాలోము తన పనివాడిని పిలిచి అమ్నోనుని చంపిస్తాడు. రాజకుమారులంతా కంచరగాడిదల మీద ఎక్కి పారిపోతారు. ఈ విషయం దావీదుకు తెలుస్తుంది. యెహోనాదాబు ఈ విషయం చెప్తాడు. రాజకుమారులు అందరూ చనిపోలేదు, అమ్నోనును మాత్రమే అబ్షాలోము చంపాడు అని చెప్తాడు. అయితే రాజకుమారులంతా అమ్నోను గురించి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అనే గెషూరు రాజు దగ్గరకు వచ్చాడు. దావీదు అనుదినం తన కుమారుని కోసం అంగలార్చాడు, అంటే ఏడ్చాడు. అయితే అబ్షాలోము 3 సంవత్సరాలు గెషూరు అనే ప్రాంతంలో ఉంటాడు. దావీదు అమ్నోను చనిపోయిన తర్వాత ఓదార్పు పొందినవాడై అబ్షాలోమును పట్టుకోవాలని ఆలోచన మానెను. అయితే దావీదు అబ్షాలోము మీద విరోధంగా ఉన్నాడని యోవాబు తెలుసుకొని ఒక ఉపాయం చేస్తాడు. తెకోవా అనే ప్రాంతం నుండి యుక్తిగల, అంటే తెలివిగల ఒక స్త్రీని పిలిపించి ఒక ఉపాయం చెప్తాడు. అప్పుడు ఆమె ఏడుస్తున్నట్లు నటిస్తూ రాజు దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతుంది. నమస్కరించింది. రాజా, నన్ను రక్షించండి అని తన గురించి చెప్తుంది. నేను ఒక విధవరాలను, నా భర్త చనిపోయాడు, నాకు 2 కుమారులు ఉన్నారు. అయితే వాళ్ళు పొలంలో పెనుగులాడుతూ విడిపించేవాడు ఎవడూ లేక వారిలో ఒకడు 2వ వాడిని చంపాడు. అయితే నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదకి లేచి చంపిన వాడిని వారికి అప్పగించమని, తన సహోదరుణ్ణి చంపినందున మేము అతని ప్రాణం తీస్తాము అని నా పెనిమిటి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోతున్నారని రాజుకు చెప్తుంది. అప్పుడు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ గురించి ఆజ్ఞ ఇస్తాను అని అంటాడు. అందుకు ఆ స్త్రీ రాజుకు, రాజు సింహాసనానికి దోషం తగలకుండా ఉండునుగాక అని రాజుతో అంటుంది. అందుకు రాజు, ఎవడైనను దీని గురించి నిన్ను ఏమైనా అంటే నా దగ్గరికి తీసుకొనిరా, వాడు నిన్ను ముట్టుకోడు అని చెప్తాడు. అయితే అందుకు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు
ప్రతిహత్య చేయువారు ఆ కుమారుణ్ణి నశింపజేయకుండా ఇకను నాశనం చేయకుండా మాన్పించమని మనవి చేయగా రాజు, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒక్కటైన నేల రాలదు అని చెప్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఇంకొక మాట చెప్తుంది, రాజా, దేవుని జనులైన వారికి విరోధంగా ఎందుకున్నావు? అబ్షాలోమును వెళ్ళగొట్టి రానియక తానే దోషి అవుతున్నాడని చెప్తుంది. అయితే మనం అందరం చనిపోతాం కదా, నేల మీద నీళ్లు ఒలికితే మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము అని అంటుంది. దేవుడు ప్రాణం తీయకుండా తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండా ఉండడానికి సాధనాలు కల్పిస్తున్నాడు. నా మనవిని అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవించకుండా నా కుమారుణ్ణి నాశనం చేయాలని చూసే వారి చేతిలో నుండి నీ దాసిని విడిపిస్తావని అనుకున్నాను అని చెప్తుంది. అలానే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు దేవుని దూతలాంటి వాడువు, మంచి చెడ్డలన్నీ తెలుసు నీకు అని అంటుంది. అప్పుడు దావీదు గ్రహించి, ఈ మాటలు ఎవరు చెప్పారు నీకు? యోవాబు చెప్పాడా అని అనగా, అవును రాజా, యోవాబు నాకు బోధించాడు అని చెప్తుంది. తర్వాత యోవాబును పిలిపించి అబ్షాలోముని యెరూషలేములోకి తీసుకొస్తారు. కానీ గెషూరు ప్రాంతం నుండి వచ్చిన అబ్షాలోము రాజుని దర్శించకుండా తన ఇంటికి వెళ్తాడు. అయితే ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోము వంటి అందగాడు ఒకడు కూడా లేడు. అయితే అబ్షాలోముకి 3 కుమారులు. తామారు అనే కూతురు పుట్టింది. ఆమె చాలా అందంగా ఉండేది, సౌందర్యవతి. అయితే అబ్షాలోము 2 సంవత్సరాలు యెరూషలేములో రాజును దర్శనం చేయలేదు. యోవాబును రాజు దగ్గరికి పంపించడానికి అతన్ని పిలిపిస్తాడు యోవాబుని. కానీ అబ్షాలోము దగ్గరికి రాడు ఈ యోవాబు. రెండవసారి యోవాబును పిలిపించినప్పటికీ యోవాబు అబ్షాలోము దగ్గరికి రాడు. దానితో అబ్షాలోము తన పనివారిని పిలిచి అబ్షాలోము పొలం పక్కనే ఉన్న యోవాబు యవలచలను తగలబెట్టిస్తాడు. అప్పుడు యోవాబు అబ్షాలోము దగ్గరకు వస్తాడు. తన పనివారు యవలచేలను ఎందుకు తగలబెట్టారు అని అడిగినప్పుడు, నేను గెషూరు ప్రాంతం నుండి రావడం వల్ల ఉపయోగం ఏముంది, నేను అక్కడ ఉండటం మంచిది కదా అని అంటాడు. నీ ద్వారా రాజు దగ్గరికి రావడానికి పిలిపించాను అని అబ్షాలోము చెప్తాడు. నేనొక్కడినే వెళ్తే రాజదర్శనం చెయ్యలేను, నా ఎందేదైనా దోషం కనపడితే నన్ను చంపేస్తాడు అని చెప్పగా యోవాబు ద్వారా రాజు దగ్గరికి అబ్షాలోమును రప్పించగా రాజుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు అబ్షాలోము. దావీదు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు. ఇదైన తర్వాత అబ్షాలోము 50 మంది బంటులను ఏర్పరచుకొని ఉదయాన్నే లేచి బయలుదేరి పట్టణపు మార్గంలో రాజు దగ్గరికి తీర్పు పొందడానికి వెళ్తున్న ప్రజలను పిలిచి తాను తీర్పు తీరుస్తాడు. రాజు దగ్గర న్యాయం విచారించడానికి ఎవరూ లేరని చెప్పి రాజు దగ్గరికి తీర్పు పొందడానికి వచ్చేవారికి నేను న్యాయాధిపతి అయి ఉండటం మంచిది అని ఇశ్రాయేలీలందరికీ న్యాయం తీరుస్తూ తన వైపు ప్రజలను తిప్పుకుంటాడు. అయితే రాజు దగ్గరికి వెళ్లే వాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నాడు. 40 సంవత్సరాలు ఇలా జరుగుతుండగా అబ్షాలోము రాజు దగ్గరకు వచ్చి, నేను గెషూరు ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను యెరూషలేములోనికి రప్పించాడు, తిరిగి నేను ఆయనను సేవించడానికి హెబ్రోనికి వెళ్ళడానికి సెలవిమ్మని అడిగాడు. అలా రాజు అనుమతితో హెబ్రోనికి వెళ్తాడు. అయితే అబ్షాలోము ఇశ్రాయేలీల గోత్రాల వారి దగ్గరికి వేగుల వారిని పంపిస్తాడు. ఎందుకంటే మీరు బాకానాదం వినినప్పుడు హెబ్రోనులో అబ్షాలోము ఏలుతున్నాడని కేకలు వేయమని చెప్పడానికి వేగుల వారిని పంపుతాడు. అయితే అబ్షాలోము ఇచ్చే విందుకు 200 మంది యెరూషలేములో నుండి వారు ఏమీ తెలియక యథార్థ మనసుతో వెళ్లారు. బలి అర్పించాలని అబ్షాలోము దావీదు రాజు యొక్క మంత్రి అయిన అహీతోపెలును ఊరి నుండి పిలిపిస్తాడు. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనం మరి ఎక్కువ కావటంతో కుట్ర బహుబలమాయను. అంటే అబ్షాలోము దావీదు మీద కుట్ర పన్నాడు. ఈ విషయం దావీదుకు తెలిసి దావీదు అతని సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు, అబ్షాలోము చేతిలో మనం తప్పించుకొని రక్షణ పొందలేము, మనం అతని చేతికి చిక్కకుండా పారిపోదాం రండి అని చెప్పగా వారు ఆ మాట అంగీకరించి రాజనగరిని కనిపెట్టి ఉండడానికి 10 మంది ఉపపత్నులను అక్కడ ఉంచి వారు కాలినడకన బెత్మెర్హాకు వచ్చి బస చేశారు. దావీదు సేవకులందరూ దావీదుతో పాటున్నారు. కేరేతీయుల నుండి, పేలేతీయుల నుండి, గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజుకు ముందుగా నడిచారు. దావీదు గిత్తీయుడైన ఇత్తయిని తిరిగి వెళ్ళమని అంటాడు. కాని ఇత్తయి రాజు వెంట వస్తానని అంటాడు. అయితే వారు ప్రయాణం చేస్తున్న మార్గంలో దావీదుతో పాటు లేవీలు దావీదు వెంట దేవుని నిబంధన మందసం కూడా తీసుకొని వస్తారు. అయితే మందసాన్ని తనతో పాటు తీసుకురావద్దని పట్టణంలోనే ఉంచమని యాజకుడైన సాదోకుకి దావీదు చెప్తాడు. యెహోవా దృష్టికి అనుగ్రహం పొందితే ఆయనే నన్ను తిరిగి రప్పిస్తాడని చెప్పగా యాజకుడైన సాదోకు
యెరూషలేముకి తీసుకుని వెళ్తాడు. అయితే దావీదు కొండలలో, లోయలలో, అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. దావీదు ఒలివ చెట్టు కొండ ఎక్కుతూ ఏడుస్తూ తల కప్పుకొని చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. దావీదు దగ్గర ఉన్న జనాలు కూడా తలలు కప్పుకొని ఏడుస్తూ కొండ ఎక్కుతున్నారు. అంతలో ఒకడొచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో నీ మంత్రి అయిన అహీతోపెలు చేరాడు అనే వార్త విన్నాడు. అయితే దావీదు యెహోవాకి ఇలా ప్రార్థించాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థించాడు. అయితే అక్కడ దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి కొండ మీద ఉండెను. వారు అక్కడికి రాగా దావీదు స్నేహితుడైన హుషై అక్కడ కనిపిస్తాడు. తన పై వస్త్రాలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని రాజును దర్శించాడు. హుషై దావీదు యొక్క స్నేహితుడు. అయితే దావీదు రాజు ఇలా చెప్తాడు, హుషై, నువ్వు నాతో రావద్దు, నాకు భారంగా ఉంటావు. నువ్వు యెరూషలేం పట్టణానికి వెళ్ళి రాజుగా ఉన్న అబ్షాలోము దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, రాజా, ఇంతవరకు నీ తండ్రికి సేవ చేశాను కదా, అలానే నీకు కూడా సేవ చేస్తానని చెప్పమని చెప్తాడు. అలా నువ్వు చేస్తే నా పక్షాన ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనలను చెడగొట్టగలవు అని చెప్తాడు. అక్కడ నీకు యాజకులైన సాదోకును అబ్యాతారును నీకక్కడ సహాయం చేస్తారు. కాబట్టి రాజనగరిలో ఏదైనా జరిగితే యాజకుడైన సాదోకు అబ్యాతారుతో చెప్పు అని చెప్తాడు. అలానే సాదోకు కుమారుడైన అహీమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనే వారి ఇద్దరు కుమారులు యెరూషలేం పట్టణంలోనే ఉన్నారు. వారితో నాకు వర్తమానం పంపించమని చెప్పి అతన్ని పంపాడు. దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషేతు సేవకుడైన సిబా గంతలు కట్టిన 2 గాడిదలను తనతో పాటు ఆహారం తెచ్చి వాళ్ళకిస్తాడు. అప్పుడు దావీదు ఇవన్నీ ఎందుకు తెచ్చావని అడిగినప్పుడు గాడిదలు రాజు ఇంటివారు ఎక్కడానికి అని చెప్పి, ఈ ఆహారం అనేది అరణ్యంలో అలసట పొందిన వారు త్రాగడానికి ద్రాక్షారసం తెచ్చానని చెప్పగా, రాజైన దావీదు మెఫీబోషెతు ఇప్పుడు ఎక్కడున్నాడని అడిగినప్పుడు తన తాత అయిన సౌలు రాజ్యం తనకు తిరిగి ఇస్తారనుకొని అక్కడే ఉన్నాడు యెరూషలేంలోనే అని చెప్తాడు. అందుకు దావీదు మెఫీబోషెతుకు కలిగినదంతా నీదేనని చెప్పగా, రాజా, నేను నీ దృష్టికి అనుగ్రహం పొందుదును గాక అని నమస్కరించాడు. దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడైన గెరా కుమారుడైన షిమి అనేవాడు అక్కడ ఉండి బయలుదేరి వచ్చాడు. దావీదును శపిస్తూ వచ్చాడనమాట. ఏమని దూషిస్తున్నాడంటే, నువ్వు ఏలాలని నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించాడు. నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావని శపిస్తూ ఉంటాడు రాజును. అయితే ఈ మాటలు వింటున్న అందరిలో సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నిన్ను శపించనేలా అని చెప్పి, నువ్వు ఆజ్ఞాపిస్తే అతని తల తెచ్చి నీ చేతిలో ఉంచుతాను అని చెప్తాడు. అందుకు దావీదు, యెహోవా వానికి సెలవిచ్చినట్లు చేస్తున్నాడు కాబట్టి శపించనిమ్ము. నా కడుపును పుట్టిన నా కుమారుడే నన్ను చంపాలని చూస్తున్నాడు. అలాంటిది ఈ బెన్యామీనీయుడు శపించడంలో ఆశ్చర్యం ఏముంది అని వాని జోలికి పోకండి అని చెప్తాడు. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపానికి బదులుగా మేలు చేస్తాడేమో అని చెప్తాడు. అయితే వారు ప్రయాణం చేసి అలసట పొంది ఒక చోటకొచ్చి సేద తీరుతారు. దావీదు స్నేహితుడైన అర్కీయుడైన హుషై అబ్షాలోము దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగా, అబ్షాలోము, నువ్వు నీ స్నేహితుడితో కూడా వెళ్ళకపోయావా? నీ స్నేహితునికి చేసే ఉపకారం ఇంతేనా అని అడిగినప్పుడు, యెహోవాను ఇంకా ఈ ప్రజలంతా ఎవరిని కోరుకుంటారో నేను అతని వాడిని అవుతానని చెప్పాడు. అలా అక్కడ అబ్షాలోము దగ్గర ఉంటాడు. దావీదు యొక్క మంత్రి అయిన అహీతోపెలు అబ్షాలోముతో అన్ని చెడ్డ ఆలోచనలు చేస్తాడు. నీ తండ్రికి నువ్వు అసహ్యంగా ఉండాలి అంటే కావలిగా ఉన్న ఉపపత్నుల దగ్గరికి వెళ్తే నువ్వు నీ తండ్రికి అసహ్యుడమైనట్టు ప్రజలందరూ తెలుసుకుంటారు. అప్పుడు నీ పక్షాన ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుంటారు అని చెప్పాడు. కాబట్టి మేడ మీద గుడారం వేయగా ఇశ్రాయేలీలందరికీ తెలిసేటట్లు అతడు తన తండ్రి ఉపపత్నులతో కూడెను. అయితే ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినా ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఆచరించుచుండిరి. అహీతోపెలు అబ్షాలోముతో, రాజా, నేను దావీదును బెదిరించిన ఎడల దావీదుతో పాటు ఉన్న జనులంతా పారిపోతారు. రాజును మాత్రం చంపి ప్రజలను నీ తట్టు తిప్పుతాను. వారు నీతో సమాధాన పడతారు గనక నీ చిత్తమైతే నేను 12,000 మంది సైన్యాన్ని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుంటాను అనే విషయం అబ్షాలోముతోనూ ఇశ్రాయేలీల వారి పెద్దలందరితోనూ ఈ ఆలోచన మంచిగా ఉంటుంది. అయితే ఈ ఆలోచన గురించి హుషై ఏం చెప్తాడో అని అబ్షాలోము హుషైని పిలిపిస్తాడు. అప్పుడు హుషై వచ్చి తన ఆలోచన చెప్తాడు. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రి ఇంకా అతని పక్షాన ఉన్న వాళ్ళందరూ బలాఢ్యులు. నీ తండ్రి యుద్ధంలో ప్రావీణ్యుడు. అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన
ఎలుగుబంట్లు వంటి వారై ఉన్నారు అని చెప్పాడు. దావీదు జనులతో బస చేయడు, ఏదో ఒక గుహలోనో లేదా ఒక స్థలంలో దాగి ఉంటాడు. కాబట్టి ఒకవేళ వారితో యుద్ధం చేయడం ప్రారంభిస్తే నీ వారిలో కొందరు ఒకవేళ కూలితే జనాలు చూసి అబ్షాలోము పక్షాన ఉన్నవాళ్ళు ఓడిపోయారని చెప్పుకుంటారు. నీ తండ్రి బలాఢ్యుడని, అతని పక్షాన ఉన్న వాళ్ళందరూ ధైర్యవంతులు అని ఇశ్రాయేలీలందరికీ తెలుసు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే, దాను నుండి బెయర్షెబా వరకు సముద్రపు ఇసుక రేణువులంత ఇశ్రాయేలీలందరినీ నలుదిశల నుంచి నీ యొద్ద సమకూర్చి నువ్వు స్వయంగా యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు మనకి ఏదో ఒక స్థలంలో కనపడతాడు. అప్పుడు అతని మీద పడమని, నేల మీద మంచు ఎలా పడుతుందో మనం అతని మీద పడితే అతని పక్షాన ఉన్న వారిలో ఎవరూ తప్పించుకోలేరు. ఒకవేళ దావీదు ఒక పట్టణంలోనికి వస్తే ఇశ్రాయేలీలు ఆ పట్టణానికి త్రాళ్ళు వేసుకుని వచ్చి ఒక చిన్న రాయి అక్కడ కనపడకుండా దానిని నదిలోకి లాగుదురు అని చెప్పగా అబ్షాలోముతో సహా అందరికీ అహీతోపేలు యొక్క ఆలోచన కంటే హుషై ఆలోచన మంచిగా ఉండెను. అయితే హుషై ఈ విషయం యాజకులైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ చెప్పగా, మీరు త్వరపడి వర్తమానం దావీదుకు పంపించమని చెప్తాడు. పనికత్తె ద్వారా ఈ విషయం యోనాతానుకి అహిమయస్సుకు ఎన్రోగేలు అనే ప్రాంతంలో నిల్చొని ఉండగా పనికత్తె చెప్తుంది. వారు వచ్చి దావీదుకు చెప్తారు ఈ సమాచారం. అలా వారు దావీదు ఉన్న ప్రాంతానికి ప్రయాణం చేస్తుండగా అబ్షాలోము పనివాడు చూసి అబ్షాలోముకి చెప్తాడు. అప్పుడు వారు వేగంగా వెళ్ళి బహూరీము అనే ప్రాంతంలో ఒకరి ఇంటికి చేరారు. అతని ఇంటి ముందు ఒక బావిలో దాగి ఉంటారు. అయితే ఆ ఇంటి ఇల్లాలు తెలివిగా ఒక ముతకగుడ్డ తెచ్చి బావి మీద పరిచి దానిపై గోధుమ పిండి ఆరపోసింది. కాబట్టి వాళ్ళు దాగిన సంగతి ఎవరికీ తెలియలేదు. అప్పుడు అబ్షాలోము సేవకులు ఆ ఇంటికి వచ్చి ఆమెను అడుగుతారు. ఈ అహిమయస్సు యోనాతాను ఎక్కడున్నారని అడగగా వారు ఏరు దాటిపోయారని చెప్తుంది. అయితే ఆ సేవకులు ఏరు దాటి వెళ్ళి వెతుకుతారు, కానీ వాళ్ళు ఎక్కడా కనపడకపోవడంతో తిరిగి యెరూషలేముకు వస్తారు. యోనాతాను అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చి దావీదు దగ్గరకు వచ్చి అహీతోపేలు ఆలోచన గురించి చెప్పి రాత్రి సమయంలో దావీదు ఇంకా అతని దగ్గర ఉన్న వారందరినీ యోర్దాను నదిని దాటిస్తారు. అలా దావీదుతో ఉన్న వారంతా రాత్రంతా యోర్దాను నదిని దాటుతారు. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడంతో గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయాడు. జనులు అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అయితే దావీదు మహానయిము అనే ప్రాంతానికి రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీలందరూ యోర్దాను నది దాటి వస్తారు. అబ్షాలోము యోవాబుకు బదులుగా అమాషాను సైన్యాధిపతిగా నియమిస్తాడు. అబ్షాలోము ఇంకా ఇశ్రాయేలీలందరూ గిలాదు దేశంలో దిగారు. దావీదు మహానయిమునకు వచ్చినప్పుడు నాహాషు కుమారుడైన షోబియా, అమ్మీయేలు కుమారుడైన మాకీరు, గిలాదు వాడైన బర్జిల్లయిము అరణ్యంలో దావీదు ఇంకా అతని జనులకు ఆహారం లేదా భోజనం తెస్తారు. దావీదు తన దగ్గరున్న ప్రజలలో అందరినీ లెక్కపెట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి 3 భాగాలు చేశాడు. యోవాబు చేతి కింద ఒక భాగం, సెరూయా కుమారుడైన అబీషై అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగం, అలానే గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగం ఉంచాడు. వారు అబ్షాలోముతో యుద్ధానికి వెళ్తుండగా దావీదును పట్టణంలోనే ఉండమని చెప్పి వెళ్తుండగా అబ్షాలోముపై దయ చూపించండి అని దావీదు యోవాబుకి అబీషైకి ఇత్తయితో చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు అధిపతులందరికీ. అయితే దావీదు దగ్గరున్న ప్రజలందరూ 100 కొలది 1000 కొలదిగా బయలుదేరి ఎఫ్రాయిము వనంలో యుద్ధం జరుగుతుండగా ఇశ్రాయేలీలు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయారు. ఆ దినమున అక్కడ 20,000 మంది చనిపోయారు. ఆ రోజున కత్తివాత చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుకొని నాశనమయ్యారు. అయితే అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కిపోతున్నాడు. దావీదు సేవకులు అతనికి ఎదురయ్యారు. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కింద పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకుంటుంది. అతడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతుండగా అతని కింద ఉన్న కంచరగాడిద ముందుకు పోయింది. అయితే ఇది చూసిన ఒకడొచ్చి యోవాబు దగ్గరకు వచ్చి అబ్షాలోము చెట్టుకు వేలాడుతున్నాడు అనే విషయం చెప్పగా అందుకు యోవాబు, నువ్వు అతన్ని చంపితే నీకు బహుమానం ఇచ్చేవాడిని అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, దావీదురాజు అబ్షాలోమును ముట్టుకోవద్దని ఆజ్ఞ నేను కూడా విన్నాను అని నువ్వు నాకు బహుమానం ఇచ్చినా నేను చంపను. ఒకవేళ అతన్ని చంపితే రాజు సన్నిధిలో నీవే నాకు విరోధి అవుతావని యోవాబుతో చెప్పగా యోవాబు, నువ్వు చేసే వరకు నేను కాచుకొని ఉంటానా
అని చెప్పి ఈ 3 బాణాలు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షం దగ్గర వేలాడుతున్న అబ్షాలోము ఇంకా ప్రాణాలతో ఉండగానే గుండెకు గురిపెట్టి తన ఆయుధాలు మోసే 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోముని కొట్టి చంపాడు. అప్పుడు యోవాబు ప్రజలతో ఇక హతం చేసినంత వరకు చాలు అని తిరిగి రండని బాకా ఊదించి ప్రకటన చేయించాడు. ఇశ్రాయేలీలను తరమడానికి వెళ్లిన వారు తిరిగి వచ్చారు. అబ్షాలోము యొక్క కళేబరాలు ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడేసి పెద్ద రాళ్ల కుప్ప దాన్ని పేర్చిన తర్వాత ఇశ్రాయేలీలంతా వారింటికి వెళ్లారు. అబ్షాలోము తాను బతుకున్న సమయంలో తన పేరు నిలపడానికి తనకు కుమారులు లేరని తెలుసుకొని ఒక స్తంభం తెచ్చి దాన్ని లోయలో తన పేరిట నిలవబెట్టాడు. అతడు ఆ స్తంభానికి తన పేరు పెట్టాడు. నేటి వరకు అబ్షాలోము స్తంభం అని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహిమయస్సు నేను పరిగెత్తుకుని పోయి ఈ విషయం దావీదు రాజుతో వర్తమానం అందించనా అని యోవాబుతో చెప్పగా, ఈ రోజు వర్తమానం చెప్పకూడదు, మరి ఒక రోజు చెప్పొచ్చు అని చెప్తాడు. రాజకుమారుడు చనిపోయాడు కదా, కాబట్టి ఈ రోజు వద్దు అని చెప్తాడు. తర్వాత కూషి అనే వ్యక్తిని పిలిచి ఈ వర్తమానం రాజుకు అందించమని చెప్తాడు. కూషి పరిగెత్తుకుని వెళ్తుండగా యోవాబుతో సాదోకు కుమారుడైన అహిమయస్సు కూడా కూషితో వెళ్లాలని మనవి చేయగా యోవాబు రాజు దగ్గరికి వెళ్ళమని సెలవిస్తాడు. అలా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు దావీదు దగ్గరకు వస్తారు. అహిమయస్సు నేను చూసినప్పుడు యుద్ధంలో అల్లరి జరిగింది అని చెప్తాడు రాజుకి. అంతలో కూషి వచ్చి ఈ దినమున నీకు శుభవార్త తెచ్చాను అని, యెహోవా నీ మీదకి వచ్చిన వాళ్ళందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చాడు అని చెప్తాడు. దానికి దావీదు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అనగా అబ్షాలోము చనిపోయాడని చెప్పగా రాజు బహు కలతపడి పైన ఉన్న గదిలోకి వెళ్లి ఏడుస్తుంటాడు. ఈ సంగతి జనులంతా విన్నారు. అయితే యోవాబు రాజు దగ్గరకు వచ్చి నీ కుటుంబం ప్రాణాలను రక్షించిన నీ సేవకులందరినీ ఈ రోజు సిగ్గుపరిచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూయిస్తున్నావు. ఈ రోజు అధిపతులు సేవకులు ఇష్టలు కారని నీవు కనపరిచితివి. మేమందరం చనిపోయి అబ్షాలోము ఒక్కడే బతికితే నీకు ఇష్టంగా ఉండేదన్నమాట. ఈ రోజు నేను తెలుసుకున్నాను. నువ్వు బయటికి రాకుండా ఉంటే ఈ రాత్రి ఒక్కడు కూడా ఉండడు నీ దగ్గర అని యెహోవా నామంలో ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్తాడు. నీ బాల్యం నుండి నేటి వరకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరంగా ఉంటుంది అని రాజుతో చెప్పగా రాజు బయటకు ప్రజలను చూడడానికి వస్తాడు. ఇశ్రాయేలీల ప్రజలు ఇలా అనుకుంటున్నారు, మన శత్రువుల చేతుల నుండి ఫిలిస్తీన్ల చేతుల నుండి మనల్ని విడిపించిన దావీదు రాజు తన కొడుకైన అబ్షాలోముకు భయపడి దేశంలో నుండి పారిపోయాడు. మన మీద మనకు రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము చనిపోయాడు. కాబట్టి తిరిగి దావీదును తీసుకుని వచ్చి మనం ఏం మాట్లాడలేదు అని అనుకుంటారు. ఈ వార్త దావీదు విని అమాషా దగ్గరికి దూతలను పంపి యోధా వారిని ఇష్టపూర్వకంగా రాజు దగ్గరికి రమ్మని చెప్పమని చెప్తాడు. అమాషా యోధా వారిని రాజు దగ్గరికి ఇష్టపూర్వకంగా తోడుకొని వస్తారు. రాజుని తోడుకొని గిల్గాలుకు వస్తారు. అంతలో షిమీతో పాటు యోధా వాళ్ళు కూడా వస్తారు. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీలు ఉన్నారు. అయితే షిమీ వచ్చి క్షమాపణ కోరగానే దావీదు అతన్ని క్షమిస్తాడు. సౌలు కుటుంబంలోని మెఫీబోషేతు దావీదు రాజు దగ్గరకు వస్తాడు. అప్పుడు దావీదు మెఫీబోషేతుని ఇలా అంటాడు, నువ్వు నాతో పాటు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. నేను కుంటివాడను, నేను నీతో పాటు వద్దామని అనుకున్నాను, కానీ నీ దాసుడైన సిబా నన్ను మోసం చేశాడు అని చెప్తాడు. అయితే దావీదు పారిపోయిన దగ్గర నుండి మెఫీబోషేతు సుఖంగా తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా గడ్డం కత్తిరించుకోకుండా బట్టలు ఉతుక్కోకుండా ఉన్నాడు. దావీదు మెఫీబోషేతును సిబాను ఇద్దరిని కలిసి భూమిని పంచుకోమని చెప్తాడు. నువ్వు క్షేమంగా వచ్చావు గనక అతడు అంతా తీసుకోవచ్చు అని మెఫీబోషేతు అంటాడు. దావీదు గిలాదీయుడైన బర్జిల్లయము అనే ఆస్తి గలవాడు ఉండగా దావీదు అతన్ని తనతో పాటు రమ్మనంటాడు. కానీ ఆ ముసలివాడు మందదృష్టి కలవాడు కాబట్టి రాడు. కింహమును వెంటబెట్టుకుని యెరూషలేముకు వస్తారు. యోధావారందరూ ఇశ్రాయేలీలలో సగం మంది రాజుతో వస్తారు. యోధావారు ఇంకా ఇశ్రాయేలీల మాటలు కఠినంగా ఉండెను. బెన్యామీనీయుడైన షబయా అనే పనికిమాలిన వాడు ఒకడున్నాడు. అతడు బిక్రీ కుమారుడు. అతను ఏం చేశాడంటే దావీదుతో పాటు మనకి స్వాస్థ్యం ఏం లేదని భాగం ఏం లేదని మీరు మీ గుడారాలకు వెళ్ళమని బాకా ఊదించి ప్రకటన చేయగా ఇశ్రాయేలీలందరూ దావీదును విడిచి షబాను వెంబడించడం ప్రారంభించాడు. అయితే యోర్దాను నది నుండి యెరూషలేం వరకు యోధావారు రాజును హత్తుకొనిరి. దావీదు అమాషాను పిలిచి 3 రోజుల్లో యోధావారిని సమకూర్చమని వారిని ఇక్కడికి హాజరు కమ్మని ఆజ్ఞాపిస్తాడు.
అమాషా యోధావారిని సమకూర్చడానికి వెళ్ళాడు. దావీదు అబీషైని పిలిచి, షబా అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేస్తాడు కాబట్టి వాడిని పట్టుకోమని ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు యోవాబును, కేరేతీయులను, పేలేతీయులను, బలాఢ్యులందరూ షబాను తరమడానికి వెళ్లారు. యోవాబు అమాషాను దారిలో చంపేస్తాడు. తర్వాత వారు షబాను వెతుకుతూ ఉంటారు. వారు షబాను, అతని తలను ఛేదించి దావీదు దగ్గరకు వస్తారు. యోవాబు ఇశ్రాయేలీల దండువారికి అధిపతి అయి ఉన్నాడు. కేరేతీయులకు, పేలేతీయులకు యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అదోరాము వెట్టి పనులు చేయవారి మీద అధిపతిగా ఉన్నాడు. అహీటూబు కుమారుడైన యెహోషపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. ఆ కాలంలో సౌలు గిబియానీయులను హతం చేశాడు గనుక అతన్ని బట్టి, నరహంతకులైన వారిని బట్టి కరువు సంభవిస్తుంది. అయితే దావీదు గిబియానీయులను పిలిపించి సౌలు కుటుంబీకులలో 7 అప్పగించమని దావీదును అడుగుతారు. దావీదు వారికి 7 మనుషులను అప్పగిస్తాడు. అయితే గిబియానీయులు ఆ 7 ఓరితీస్తారు. తర్వాత సౌలు, యోనాతాను ఎముకలు తెచ్చి తన తండ్రి అయిన కీషు సమాధిలో పాతి పెడతారు. ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతుంది. ఇష్బీ బెనోబు అనే వ్యక్తి దావీదును చంపాలని వస్తాడు. కానీ అబీషై ఇష్బీ బెనోబును కొట్టి చంపుతాడు. ఫిలిస్తీయులతో గోబు దగ్గర యుద్ధం జరుగుతుండగా సిబ్బకై రెఫాయిము సంతతి వాడైన నఫును చంపాడు. గోబో అనే ప్రాంతం దగ్గర ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుండగా గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడైన ఎల్హానాను చంపాడు. ఇంకొక యుద్ధం గాతు దగ్గర జరిగింది. రెఫాయిము సంతతిలో చేతికి 6 వేళ్లు ఉన్నవాడు 24 వేళ్లు ఉన్నాయి. అయితే వాణ్ణి షిమ్యాకు పుట్టిన యోనాతాను చంపాడు. తర్వాత దావీదు దేవుణ్ణి స్తుతిస్తాడు. ఇది 23వ అధ్యాయంలో దావీదు యొక్క సైన్యం గురించి ఉంటుంది. 2 సమూయేలు 23వ అధ్యాయం 8 నుంచి 39 వరకు ఉంటుంది. దేవుని కోపం ఇశ్రాయేలీల మీద రగులుకుంది. అయితే దావీదు యోవాబుతో ఇశ్రాయేలీలు, యూదావారు ఎంతమంది ఉన్నారు లెక్కించమని చెప్పగా యోవాబు తన సేవకులతో 9 నెలల 20 రోజులు అన్ని పట్టణాలు తిరిగి యెరూషలేముకు వచ్చాడు. యోవాబు ఇశ్రాయేలీలలో కత్తి దూయగల వ్యక్తులు 8 లక్షల మంది యోధులున్నారని, యూదావారిలో 5 లక్షల మంది ఉన్నారని చెప్తాడు. దావీదు నేను పాపం చేశానని అంటాడు. నా దోషాన్ని పరిహరించమని దేవునికి ప్రార్థిస్తాడు. అయితే యెహోవా వాక్కు దావీదుకు ప్రత్యక్షమై గాదు అనే ప్రవక్త వచ్చి దేవుని మాటగా 3 విషయాలు చెప్తాడు. వాటిలో ఒకదాన్ని కోరుకోమని చెప్తాడు. నీవు నీ దేశంలో 7 సంవత్సరాలు క్షేమం కలుగుటకు నువ్వు ఒప్పుకుందవా? నిన్ను తరుముతున్న నీ శత్రువుల ఎదుట నీలో లేక నువ్వు పారిపోవడానికి ఒప్పుకుందవా? లేదా నీ దేశంలో 3 రోజులు తెగులు రావడానికి ఒప్పుకుంటావా అని ఈ 3 నీకు ఏ ఆలోచన సరైంది అని చెప్పమనగా నాకు ఏమీ తోచడం లేదు, గొప్ప చిక్కులో ఉన్నాను అని అంటాడు. యెహోవా వాత్సల్యం గలవాడు కనుక మనుషుల చేతిలో కాకుండా దేవుని చేతిలోనే పడదము అని గాదుతో అంటాడు. దేవుడు తెగుల్ని రప్పిస్తాడు. దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది చనిపోతారు. అయితే గాదు ఒక బలిపీఠం కట్టించమని సలహా ఇస్తాడు దేవుని మాటగా. అంటే యోబూసీయుడైన అరౌనా కళ్ళం దగ్గర ఆ స్థలం కొని బలిపీఠం కట్టిస్తాడు. దహన బలులు, సమాధాన బలులు అర్పించగా యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఇశ్రాయేలీలను విడిచిపోయెను. అయితే రాజైన దావీదు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెట్ట కలగక ఉండెను. రాజుకు ఉపచారం చేయడానికి షూనేమీయురాల్ని దావీదు దగ్గరికి తెచ్చారు. కానీ దావీదు ఆమెను కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే దావీదు చనిపోయిన తర్వాత అతను రాజవుతాడు అనుకొని గుర్రపు రౌతులను 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. ఈ అదోనియా అబ్షాలోము తర్వాత పుట్టినవాడు, బహు సౌందర్యం గలవాడు. యోవాబు, యాజకుడైన అబ్యాతారు అదోనియాకు సహాయం చేశారు. కానీ యెహోయాదా కుమారుడైన బెనాయాను, నాతాను ప్రవక్త, షిమీయును, రేయియును దావీదుతో ఉన్నారు. అదోనియా ఏలుతున్నాడని నాతాను ప్రవక్త బెత్షెబాకు చెప్పినప్పుడు సొలొమోనును రాజుగా ఎలా చేయాలి అని సలహా ఇస్తాడు. అదోనియా ఏలుతున్నాడని దావీదుకు తెలియదు కాబట్టి రాజు దగ్గరికి వెళ్లి ఇలా చెప్పమని సొలొమోను గురించి రాజుగా చేయమని అడుగుతుంది. బెత్షెబా దావీదుకి ఇలా చెప్తుంది. అదోనియా బలర్పించిన సమయంలో యోవాబును పిలిచాడు కానీ సొలొమోనును పిలవలేదు అని చెప్తున్న సమయంలో నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వస్తాడు. దావీదు సొలొమోనును నా తర్వాత రాజుగా ఉంటాడు అని చెప్తాడు. అప్పటికప్పుడు సొలొమోనుని రాజుగా పట్టాభిషేకం చేసి రాజు చిరకాలం వర్ధిల్లాలి అని ప్రకటన చేస్తారు. తర్వాత దావీదు తన కొడుకైన సొలొమోనుకి
దేవుణ్ణి ఎలా అనుసరించాలి ఏంటి అని చెప్పి బర్జిల్లయిము కుమారులు నాకు సహాయం చేయడానికి వచ్చారు. నీవు వాళ్ళ మీద దయించి రాజు భోజనపు బల్ల మీద చేర్చుకొనుము అని చెప్పి చనిపోతాడు. దావీదు పట్టణంలో సమాధి చేయబడతాడు. దావీదు బల్ల మీద చేర్చుకోమను రాజు భోజనపు బల్ల మీద చేర్చుకొనుము అని చెప్పి చనిపోతాడు. దావీదు పట్టణంలో సమాధి చేయబడతాడు. మొత్తం 40 సంవత్సరాలు ఏళ్తాడు. హెబ్రోన్లో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు ఏళ్తాడు. అతని తర్వాత సొలొమోను సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. సో చివరిగా ఇదండి దావీదు గురించి, దావీదు జీవితం గురించి వీడియో అనేది.